హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ కి అపీర్ అవుతున్న స్టూడెంట్స్ ఈఎస్ఐసి ఎలిజిబిలిటీ కలిగి ఉంటే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకునే నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఒక వీడియో కూడా చేశాను. కొద్దిమంది స్టూడెంట్స్ కి స్టేటస్ లో రిజెక్ట్ అని వస్తూ ఉంది. అంటే వాళ్ళు అప్లై చేసినటువంటి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అయితే మీరు ఎందుకు రిజెక్ట్ అయింది అనేది స్టేటస్ చూసుకొని అక్కడ రిమార్క్స్ లో కాజ్ కూడా మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత మరలా మీరు రీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కు సంబంధించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే చాలా మంది కూడా ఇంకా ఈ ఈఎస్ఐసి గురించి అవగాహన లేదు, మాకు జస్ట్ ఇప్పుడే తెలిసింది మేడం, ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి అని అడుగుతూ ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది అని చెప్తూ ఉన్నాను. ఒకవేళ ఎవరైనా సరే పేరెంట్స్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే ఈఎస్ఐ కడుతూ ఉంటే వాళ్ళ యొక్క మంత్లీ శాలరీ లేదా నెలసరి ఆదాయము 21,000 దాటకుండా ఉంటే వాళ్ళ పిల్లలకి ఈఎస్ఐసి కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బిఎస్సి నర్సింగ్ అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇంతకు ముందు నేను వీడియో చేశాను. ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎవరైతే వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు గూగుల్ సెర్చ్ బార్ లో జస్ట్ ఈఎస్ఐసి అని టైప్ చేసి ఎంటర్ చేసినా, లేదా ఇక్కడ లింక్ ఇచ్చాను నేను, ఇది యాజ్ ఇట్ ఈజ్ గా మీరు టైప్ చేసినా కూడా ఈఎస్ఐ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్విక్ లింక్స్ లో వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లై చేయడానికి లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అయితే ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ అప్లై చేయడానికి లాస్ట్ డేటు మే 28వ తారీఖు మాత్రమే. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టేటస్ లో పెండింగ్ విత్ బీబీఓ అని కానీ ఉంది అంటే అర్థము మీ యొక్క అప్లికేషన్ ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నట్లు. అంటే ఇంకా మీది రిజెక్ట్ అయిందా లేకపోతే అప్రూవ్ అయిందా అనేది కన్ఫర్మేషన్ కాదు. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు అన్ని కరెక్ట్ గా ఉంటే అప్పుడు ఈ పెండింగ్ విత్ బీబీఓకు బదులుగా అప్రూవ్డ్ అని ఇస్తారు. అప్పుడు ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇక్కడ మీకు సెకండ్ కేసులో చూపించిన మాదిరిగా ఒకవేళ కానీ స్టేటస్ రిజెక్టెడ్ అని కానీ వచ్చింది అనుకోండి, ఇక్కడ రిమార్క్స్ లో ఇక్కడ వీళ్ళు రీజన్ మెన్షన్ చేయాలి. కానీ అంటే కొన్ని శాంపిల్స్ నేను తీసుకొని మీకు చూపిస్తూ ఉన్నాను, కొద్దిమంది స్టూడెంట్స్ నాతో షేర్ చేసుకున్నవి. కానీ ఇక్కడ మీరు గమనిస్తే రిమార్క్స్ లో ఓన్లీ రిజెక్టెడ్ అని మాత్రమే ఇచ్చారు. అసలు రీజన్ ఏంటి అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. అయితే ఇక్కడ రిజెక్టెడ్ అన్నారు కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కదా, అంటే మీరు మరలా రీ అప్లై చేసుకోండి అని అర్థం. అయితే రీ అప్లై చేసేటప్పుడు మీరు ఒకవేళ అన్ని కరెక్ట్ గా చేశారనుకోండి, అయినా కూడా రిజెక్ట్ అవుతుంది అంటే కాజ్ ఏంటో మనకు తెలియదు. కాబట్టి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకసారి మీకు రిజెక్ట్ అయింది అంటే మీరు ఈఎస్ఐసి సబ్ రీజనల్ ఆఫీస్ వాళ్ళని కానీ లేదా రీజనల్ ఆఫీస్ వాళ్ళని కానీ మీరు కాంటాక్ట్ చేస్తే, లేదా వెళ్ళి పర్సనల్ గా వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అక్కడ మిస్టేక్ ఏంటి అనేది చెప్తారు. అలాగే ఇక్కడ ఇంకో కేసు తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా స్టేటస్ రిజెక్టెడ్ అని వచ్చింది. ఇక్కడ రిమార్క్స్ చూసినట్లయితే ప్లీజ్ రీ సబ్మిట్ ఆఫ్టర్ మేకింగ్ నెసెసరీ కరెక్షన్ ఇన్ ద ఎఫిడవిట్ అన్నారు. ఇక్కడ ఎఫిడవిట్ అన్ని కూడా కరెక్ట్ గానే సబ్మిట్ చేశాము, అంటే నేనే చేశాను ఈ అప్లికేషన్, కానీ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏం చేంజెస్ చేయాలో మాకు అర్థం కాలేదు. సో అప్పుడు ఈఎస్ఐసి వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మనము అంటే ఈ స్టూడెంట్ గర్ల్ స్టూడెంట్ కాబట్టి ఎనక్షర్ 4, ఎనక్షర్ 5 ఎఫిడవిట్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఎఫిడవిట్ మీద మనం ఎంప్లాయీస్ కోడ్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే సబ్ కోడ్ కూడా ఎంటర్ చేయమని చెప్తున్నారు. అర్థమైంది కదా? అక్కడ 2 నెంబర్స్ ఉంటాయి. ఒకటి ఎంప్లాయర్స్ కోడ్ నెంబర్ ఉంటుంది, ఇంకొకటి సబ్ కోడ్ ఉంది. ఆ కోడ్ ను కూడా వీళ్ళు ఎంటర్ చేయమని చెప్తున్నారు. 2 నెంబర్లు కూడా 14 డిజిట్స్ నెంబర్స్, అంటే 14 అంకెల నెంబర్లు ఉంటాయి. అవి ఎఫిడవిట్ మీద మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో కోడ్, సబ్ కోడ్ 2 టైప్ చేయించి మరలా మీరు న్యూ ఎఫిడవిట్ తయారు చేసుకుని వాటిని ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసినట్లయితే, అంటే మీరు మరలా రీ అప్లై చేస్తున్నట్లు, అప్పుడు మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు ప్రాసెస్ చేసుకోవాలి. సో ఇక్కడ న్యూ అప్లికేషన్ క్రింద రిజిస్ట్రేషన్ ఫామ్ అని కానీ బ్లూ కలర్ లో వచ్చింది అంటే మరలా అప్లై చేయండి అని అర్థం. అంటే ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్స్ చేసుకుంటే వాటిని కరెక్ట్ చేసుకుని అప్లై చేయండి అని అర్థం. అలా కాకుండా ఇక్కడ మనకి హైలైట్ అవ్వలేదు అంటే, ఇక్కడ పెండింగ్ లో ఉంది అంటే ప్రాసెస్ జరుగుతూ ఉన్నట్లు, మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నట్లు. అర్థమైంది కదా? సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ రావచ్చండి. నేను అన్ని రీజన్స్ పెట్టలేను కాబట్టి జస్ట్ శాంపుల్ గా మీకు చూపిస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా మరలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేదా ఇక్కడ పెండింగ్ లో ఉందా, లేదా అప్రూవ్ అయిందా? అప్రూవ్ అయితే డౌన్లోడ్ చేసేసుకోవటం. ఇక్కడ డౌన్లోడ్ బ్లూ కలర్ లోకి వచ్చింది, అప్పుడు దాన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? ఆల్రెడీ ఈ రోజు డేట్ 25th మే. సో దట్ మీరు 28లోగా ఈ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం అయిపోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇమ్మీడియట్ గా ప్రాసెస్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి.
మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో తప్పకుండా మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.